రేవంత్ రెడ్డి తెలంగాణలో సాగిస్తున్న విధ్వంస పాలనను సమర్థించుకుంటేందుకు హిట్లర్ శరణు పొందిండు. హిట్లర్ లాగా నేను తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేసిన ఆ హైడ్రా చేసిన విధ్వంసాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. డెమాలిషన్ లైక్ ఎనీథింగ్. ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్ యుద్ధంలో ఎట్లా డెమాలిషన్స్ అయినాయో, ఇజ్రాయెల్లో ఏ రకంగా డెమాలిషన్స్ అయినాయో ఆ రకమైన డెమాలిషన్స్ని నేను హైదరాబాద్లో చేసిన అని గర్వంగా చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. విష్ణు గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో, ప్రత్యేకించి తెలంగాణలో ఉండే యువకులు, జెన్జీ దీన్ని చాలా తీవ్రంగా చూస్తున్నారు. ఎందుకు చేసిన అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని? ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని, అంటే అన్ని మీడియా ఛానల్స్, నేషనల్ మీడియా ముందు ఫుల్ పబ్లిక్ వ్యూలో ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం, అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి అని మాట్లాడడమే, అంటే ఆయన తెలివి తక్కువతనమా, లేకపోతే అవగాహన రాహిత్యమా, లేకపోతే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటా నోటికి ఏదొస్తుంది మాట్లాడదాము, నేను చాలా గొప్ప వ్యక్తిని అనిపించుకుందామా అనే ఆతృతన ఏదో చేయబోయి రోజు బోల్తా పడ్డాడు. అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుంది అనేది చెప్పకనే చెప్పేసిండు ప్రజలకి. కేవలం తెలంగాణ ప్రజలు కాదు, ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానికానికి అందరికీ అర్థమైపోయింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానము హిట్లర్ తరాగా, అంటే ఒక డిక్టటోరియల్గా, ఒక ఫ్యాసిస్ట్గా, ఒక ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్తోని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాను ఆయనంతలో ఆయనే చెప్పుకున్నాడు, ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే రెండవది, కేవలం జెన్జీయే కాదు, యావత్ ప్రపంచం హిట్లర్ని డిసోన్ చేసేసింది. ఎందుకు చేసింది అంటే, ప్రపంచం మనము హిస్టరీలో వెనక్కి తిరిగి చూస్తే ఒక మారణ హోమం సృష్టించినటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. మనుషులని పశువుల కన్నా దారుణంగా తీసుకుపోయి గ్యాస్ చేంబర్లలో పెట్టి బలహీనులను, వికలాంగులను అందరినీ తీసుకుపోయి గ్యాస్ చేంబర్లలో పెట్టి 60 లక్షల మందిని, పిల్లల్ని ఊచకోత కోసినటువంటి క్రూరుడు అడాల్ఫ్ హిట్లర్. మరి అట్లాంటి వ్యక్తిని యావత్ ప్రపంచమే డిసోన్ చేసేస్తే, ఈయన నాకు అట్లాంటి నాయకుడే, అట్లాంటి డిక్టేటర్ నాకు స్ఫూర్తి అన్నాడంటే ఈయన ఆలోచన విధానం ఎట్లుంది, ఈయన పనిచేసే విధానం ఎట్లుంది అనే దానికి అది క్రిస్టల్ క్లియర్గా తార్కాణం పడుతుంది. ఈయన చేష్టలు కూడా అట్లే ఉన్నాయి కదా. ఇప్పుడు ఉట్టి ఆయన వ్యాఖ్యలే కాదు, ఆయన చాలా గర్వంగా గొప్పగా చెప్పుకున్నాడు. చాలా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తే చాలా ఉప్పొంగిపోయి, చాలా ఉత్సాహంతో నేనేదో గొప్ప పని చేసిన వాళ్ళు చెప్పుకుంటే ఎట్లయితే మాట్లాడతారో అట్లా మాట్లాడాడు. కరెక్ట్. అంటే ఆ చెప్పుకునే విధానంలోనే అక్కడ అర్థమైపోతుంది ఆయనకి ఎంత ఆనందం ఉందో. ఇల్లు కూల్చే దాంట్లో ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ అంటూ చెప్తూ, మళ్ళీ అందులో ఆ డెమాలిష్ అయిపోయిన ఇమేజెస్ ఏవైతుంటాయో, కూలిపోయిన ఇల్లు, జనాలు ఏడుస్తూ రోదనలు పెడుతుంటే, వాటిని మీరు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఏవైతే పిక్చర్స్ వస్తున్నాయో అక్కడ వార్లో మీరు కంపేర్ చేసి చూడండి, సేమ్ టు సేమ్ అట్లనే ఉంది అని చెప్పిండు. అంటే ఏం సందేశం ఇస్తున్నాడు తెలంగాణ ప్రజలకు? నిరుపేదల ఇల్లు కూల్చుకుంటా, వాళ్ళ రోదనలు వినుకుంటా, వాళ్ళు పెట్టే శాపనార్థాలు వినుకుంటా నువ్వు ఆనందం పడుతున్నావు అంటే అది మానసికంగా ఏదో రోగం, సాడిస్టిక్ ప్లెజర్. మానసిక సందర్భాల్లో నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది. సరే, ఆయన కేసీఆర్ బాధపడుతుంటేనో దాంట్లో సాడిస్టిక్ ప్లెజర్ వస్తుండొచ్చు, కానీ అది ఎవరు ఇట్లాంటి బాధలు అనుభవిస్తున్నా కూడా సాడిస్టిక్ ప్లెజర్. వాస్తవానికి హైడ్రా పేరుతోటి కూల్చివేతల్లో చిన్నపిల్లలు కూడా శాపనార్థాలు పెట్టే స్థాయికి, కనీసం వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ నీళ్ళ బాటిల్ కూడా తీసుకొనియకుండా, అవకాశం కూడా లేకుండా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి గంటేసి ఇల్లు గృహప్రవేశమైన 2 రోజులకే కూలగొట్టిరు. వాళ్ళు ఎంతమంది రోడ్లకు వచ్చారు? వందలాది మంది. అంటే లగచర్లలో మనం చూసినాము, ఇక్కడ మూసిపేరిట మనం చూసినాము, హైడ్రాన్ తీసుకొచ్చి హైడ్రాన్ ఎట్లయితే ఇళ్ళ మీదకి తోలుతున్నారో అవి చూసినాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు చూసినాము. అంటే కేవలం ఇదంతా బుల్డోజర్లు, కూలగొట్టడం, మొత్తం డిస్ట్రక్షన్. ఈ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే 3D: డైవర్షన్, డిస్ట్రక్షన్, డెమాలిషన్. ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి 4 కోట్ల ప్రజలకు నేను ప్రతినిధి ఉన్నా, నేను మాట్లాడే ప్రతి పదం, నేను మాట్లాడే ప్రతి వ్యాఖ్య, నేను ఇచ్చే ప్రతి హామీ, దాని వెనుక ఒక శాంక్టిటీ ఉండాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలని ఆలోచించాలి. కానీ మన ముఖ్యమంత్రి ఏంటంటే దౌర్భాగ్యం, నోటికి ఏదొస్తుంది మాట్లాడడం, అల్లరి చిల్లరగా మాట్లాడడం. ఇప్పటికీ 30 నెలల్లో మీరు ఏం చేసిండ్రు, మీరు ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, అంటే దాని మీద చర్చ లేదు. ఇప్పటికీ దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడే ప్రసక్తి లేదు. కేవలం కేసీఆర్ గానే తిట్టాలి.
ఇప్పటికి 30 నెలలు గడిచినా కానీ 60 నెలల్లో నీకు ఇచ్చిన సగం సమయం అయిపోయినా కానీ ఈ రోజు కూడా మొన్న స్టేజ్ మీద మళ్ళీ కేసీఆర్ గారిని దూషించడం అంటే నువ్వు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు ఇప్పటి వరకు నయా పైసా పని చేసింది లేదు, కన్స్ట్రక్టివ్గా ఏం లేదు, చేసింది డెమాలిష్ చేసిండు, చేసింది ధ్వంసం చేసిండు, కన్స్ట్రక్టివ్గా ఏం లేదు, చేసింది ఏం లేదు కాబట్టి డిస్ట్రక్షన్ చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు ఆయన. దానికి ప్రజలు అన్నీ చూస్తున్నారు, నీ వ్యవహారం చూస్తున్నారు, వ్యవహార శైలి చూస్తున్నారు, ఏ విధంగా నువ్వు డిస్ట్రక్షన్ చేస్తున్నావు, అది ఏ విధంగా గొప్పగా ప్రజలకు మళ్ళీ చెప్పుకుంటున్నావు. తెలంగాణలో వ్యవసాయం విధ్వంసమైంది, తెలంగాణలో విద్యా వ్యవస్థ విధ్వంసమైంది, తెలంగాణలో పేదల ఇళ్ళు విధ్వంసమైనాయి, పేద ఇళ్ళు ధ్వంసం అయిపోయినాయి, తెలంగాణలో సంక్షేమం విధ్వంసం అయిపోయింది, తెలంగాణలో ప్రతి ఒక్కటి విధ్వంసమే. రేవంత్ రెడ్డి నిజంగా కరెక్ట్గానే చెప్పుకున్నాడు ఆయన గురించి, విధ్వంసం ఒకటే నాకు తెలిసిన విద్య అని. ఏమంటారు? అంటే ప్రతి వర్గ ప్రజలు ఈరోజు అంటే విద్యార్థులను చూసుకుంటే హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో విషాహారం తిని 100 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్లు రాక రోడ్ల మీదకెక్కి గత 25-30 నెలల నుంచి విద్యార్థులు రోడ్ల మీదకెక్కి వాళ్ళ భవిష్యత్ అంధకారం అయిపోతుందేమో అని చెప్పి వాళ్ళు తిరుగుతున్నారు. అంటే అటు విద్యార్థులను, మీరు అన్నట్టు రైతులను దేవుళ్ళ మీద ఒట్టేసి ఆఖరికి మీ అందరికీ రుణమాఫీ చేస్తా 2 లక్షల రూపాయలు అని చెప్పి ఆ ఓట్ల కోసం ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద ఒట్టేసి ఓట్లు వేయించుకొని తర్వాత ఆ హామీని నిలబెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఈ రోజు కూడా రైతు బంధు ఎగ్గొట్టి యూరియా కష్టాలను ఆ రోజులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ యూరియా కష్టాలు తీసుకొచ్చి కిలోమీటర్లు రైతులు రోడ్ల మీద నిలబడి ఇప్పుడు రైతులు పండించినటువంటి వరి కానీ మొక్కజొన్న కానీ కొనకుండా వాళ్ళ గోస వాళ్ళు రోడ్ల మీద చనిపోతుంటే గుండెలు ఆగిపోయి అలిసిపోయి ఎండకి తీవ్రమైన ఎండలో వాళ్ళు చనిపోతుంటే కూడా చలనం లేదు. ఇప్పటికీ దానికి ఒక ప్లాన్ లేదు, ప్రక్రియ లేదు, ఎట్లా మేము ప్రొక్యూర్ చేసుకుంటాం, ఏ టైంలో చేసుకుంటాం అనేది ఏం లేదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద. అంటే ఆఖరికి రైతులది ఎట్లయిపోయిందంటే గోస వాళ్ళతో ఆడుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం సొల్యూషన్ చూపించట్లేదు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద ఫుట్బాల్ ఆడుకుంటారు కానీ సొల్యూషన్ రావట్లేదు. అన్యాయంగా రైతులు చనిపోతున్నారు. అట్లనే మీరు చూసుకుంటే మహిళలు కూడా వాళ్ళకి ఇష్టమున్నని హామీలు నెలకు 2500 ఇస్తామని చెప్పి, తులం బంగారం, పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని చెప్పి ఇట్లా నోటికే ఏదొస్తుంది చెప్పిర్రు మహిళలను. ఈరోజు మహిళలు కూడా 1-2 సార్లు వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. రేపు చేస్తాడమో, ఎల్లుండి చేస్తాడమో, ఎన్నికలు అయిపోయినాక చేస్తా అంటుండే అని సగం సమయం అయిపోయింది. ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. ఇంతేకాకుండా ప్రతి వేదిక మీద ఈయనకు చేయచాత కాక ప్రతి వేదిక మీదకి పోయి అక్కడ పోయి మళ్ళీ సొంత రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడుతున్నాం. అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఇక్కడ ఢిల్లీకి ఏ న్యూస్ పేపర్ వాళ్ళు పిలిస్తే, ఏ టీవీ ఛానల్ పిలిచినా పోతాడు. అక్కడ పోయి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చి. అంటే బాధాకర విషయం ఏంటిదంటే, సరే నీ ముఖ్యమంత్రిగా నీకెంత పట్టుంది, ప్రభుత్వం మీద ఎంత పట్టుంది, అధికారులు పనిచేస్తుర్రా లేదా, నువ్వు చేయగలుగుతున్నావు లేదా అందరు తెలిసిపోయింది. 30 నెలల సమయంలో నువ్వు ఎవరో ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది తెలంగాణలో. సరే పర్సనల్గా కూడా ఎట్లాంటి వ్యక్తివా నువ్వే చెప్పుకున్నావు మొన్న, అడాల్ఫ్ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్, అది కూడా అయిపోయింది. ఏదైనా కానీ తెలంగాణ పరువును, తెలంగాణ ప్రతిష్టను వేదికల మీద, ఎందుకంటే గతంలో కూడా అధికారిక సమావేశంలో స్టేట్ ఫార్మేషన్ డే అఫీషియల్ స్పీచ్లో నిలబడి ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందని మాట్లాడతాం. అక్కడ పరువు తీస్తూ అంతర్జాతీయ వేదిక దావోస్కి పోయి అక్కడ ఏదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అది ఇది సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి అక్కడ పరువు పోగొట్టుకుంటాం. ఇక్కడికి వచ్చి కూడా నన్ను కోసుక తినండి, రూపాయి రాదు, నన్ను దొంగల లెక్క చూస్తున్నారు, నేను చెప్పులు ఎత్తుకోవేయటం లెక్క చూస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్ ఎగ్జాక్ట్లీ. అది అసెంబ్లీలో, అది నిండు అసెంబ్లీలో శాసనసభలో నిలబడి ఒక ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్రం గురించి క్యాన్సర్ ఎయిడ్స్ పేషెంట్ లాగా మారింది అని చెప్తే, అంటే ఎవరన్నా మెడకాయ మీద తలకాయ ఉన్న ముఖ్యమంత్రి కేవలం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో మీరు వెతికిన మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకు వెతికినా ఎవరు ఇట్లా మాట్లాడరు. అంటే ఆ సొంత భూమి పైన నీ ప్రజల మీద నీకు ఆ ప్రేమ లేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. నీ సొంత రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడు. భారతదేశంలో యంగెస్ట్ స్టేట్గా తెలంగాణ 29వ రాష్ట్రంగా 2014లో ఏర్పడ్డప్పుడు చాలా గర్వంగా 2023 నాటికి మనం చెప్పడం కాదు, అనేక సూచికలు చెప్పినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు, ఫైనాన్స్ కమిషన్లు, నీతి ఆయోగ్లు కితాబులు ఇచ్చినాయి, అవార్డులు ఇచ్చినాయి, రివార్డులు ఇచ్చినాయి, పార్లమెంట్లో పొగిడినరు. అంత చిన్న రాష్ట్రం, అధికారుల విభజన కూడా సరిగ్గా జరగనటువంటి రాష్ట్రం 2014లో కేవలం 9 సంవత్సరాలు ఇంక్లూడింగ్ 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది. పోయినాక కూడా ఆర్థిక ప్రగతి కానివ్వండి, సంక్షేమంలో కానీ ఇండియాలో నంబర్ 1 స్టేజ్కి అన్ని విషయాలు, అన్ని రంగాలు, అటు పారిశ్రామికం కానీ, ఇటు వ్యవసాయం కానివ్వండి, తలసరి ఆదాయం కానివ్వండి, స్థూల ఉత్పత్తి కానివ్వండి, విద్యుత్ రంగం, సాగునీరు, తాగునీరు, అన్ని రంగాల్లో ముందుకు పోయి
సంక్షేమం అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలైతే లేవు. కేవలం తెలంగాణలో ఎట్లయితుంది అసలు కేస్ స్టడీ ఇది. గ్రౌండ్ వాటర్ టేబుల్ 6 మీటర్లు పెరిగినటువంటి పరిస్థితి. నిర్మించలేక విధ్వంసాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది. ముందుగా ఆయన తెలంగాణ ఆత్మగౌరవాన్ని విధ్వంసం చేసిండు. ఎట్లా విధ్వంసం చేసిండు? తెలంగాణ తల్లి విగ్రహం, ఒక దేవతా రూపంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయేటట్టు చేసి తెలంగాణ తల్లి విగ్రహంలోంచి బతుకమ్మ గుంజుకొని బతుకమ్మను వాడేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని విధ్వంసం చేసిండు. అట్లే తెలంగాణ సంస్కృతి చరిత్రను విధ్వంసం చేసిండు. తెలంగాణ సంస్కృతి చరిత్ర చాలా గొప్ప సంస్కృతి, తెలంగాణది చాలా గొప్ప చరిత్ర, కానీ దాన్ని కూడా విధ్వంసం చేసిండు. ప్రజలకు జవాబు చెప్పలేక ఇప్పుడు విధ్వంసమే తన పాలసీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్తో పోల్చుకొని లేదా తనకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకొని హిట్లర్ చేసిన విధ్వంసాన్ని సమర్థించుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలివైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఖండించవలసింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ దీనిపైన స్పందించాల్సింది. రాహుల్ గాంధీ స్పందించలేదు. తెలంగాణలో ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులను పురమాయించి రేవంత్ రెడ్డి తనకు సపోర్ట్గా మాట్లాడిస్తున్నాడు. అట్లాగే శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు, మంత్రి, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు. ఆయన ఏ రకంగా సమర్థించుకోవడానికి తంటాలు పడ్డాడో చూద్దాం. ఆయన మాటలు విన్న తర్వాత మనకు ఒకటే అనిపిస్తుంది, ఎట్లా సమర్థించుకోగలుగుతారు, ఇంత మూర్ఖంగా ఎట్లా ప్రవర్తించగలుగుతారు అనేది మనకందరికీ వచ్చే ఒక సందేహం. ఆ మాటలు చూద్దాం ఒకసారి. అది హిట్లర్ వేరు, జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ, ఒక టొటాలియట్ స్టేట్గా, డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. చూసినావు కదా ఎంత ఘోరంగా ఆ వ్యాఖ్యల్ని మంత్రి శ్రీధర్ బాబు గారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారో అందరం చూసింది, మీరు కూడా చూసింది. ఆయన మాట్లాడిన దాంట్లో మీకేమైనా వాస్తవం కనిపిస్తుందా? ఆయన సమర్థించుకోవడాన్ని మీరు సమర్థిస్తారా? విష్ణు గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడింది విన్నారు కదా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవడానికి చూస్తుంది. వాస్తవాన్ని దీని మీద సైలెంట్గానే ఉండాలి, కానీ సైలెంట్గా ఉండకపోగా సమర్థించుకోవడం అంటే అంతకు ఆశ్చర్యకరం. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన అనాలోచిత వ్యాఖ్యలతోని హిట్లర్ని ఇన్స్పిరేషన్గా నేను తీసుకొని స్ఫూర్తిగా చేస్తున్నానే విషయం మీద ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున దుమ్మరం లేచి చాలామంది కేంద్ర మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా దాన్ని ట్వీట్ చేస్తూ దాన్ని ఖండించడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పొద్దున ఒక ప్రముఖ జాతీయ పత్రికలో కూడా ఫ్రంట్ పేజ్లో దీని గురించి ఢిల్లీలో ఆర్టికల్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఏమైనా ఎమర్జెన్సీ తీసుకొస్తుండా బ్యాక్, ఏంది ఇది ఆలోచన, ఏంది మాట్లాడే విధానం ఏందని చెప్పి దీంతోనే డిఫెన్స్లో పడ్డారు. కాలుగాలిన పిల్లి లెక్క, అంటే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, దీంట్లోకి ఎట్లా బయటపడాలి, కుర్తి దాగిన ఎలక లెక్క, అటు దునకలేక అటు ఉండలేక ఏదో నానా తంటాలు పడి పాపం శ్రీధర్ బాబు గారిని పంపించారు ప్రెస్కి మాట్లాడమని. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే శ్రీధర్ బాబు గారు మాట్లాడేటప్పుడు బహుశా ప్రేక్షకులు కూడా చూసింటారు, కింద పేపర్ చూస్తూ మాట్లాడుతున్నారు. సంజాయిషి ఇచ్చుకుంటా కింద పేపర్లో అలా మళ్ళీ వర్డ్స్ సెలెక్షన్ చూడండి, ఆర్గనైజేషనల్ స్కిల్ అంట, మెచ్యూరిటీ అంట, డెప్త్ అంట. అంటే ఎవరో రాసిస్తే కనీసం సంజాయిషి కూడా అక్కడ చూసుకుంటూ ఇట్లాంటి వర్డ్స్ వాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్లో ఉన్నారు. ఏం మాట్లాడకపోయినా కొంచెమన్నా పరువు దక్కుతుంది. మీరు మాట్లాడి ఎక్స్పోజ్ అవుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, అంత ఆర్గనైజేషనల్ స్కిల్, అంత సంకల్ప బలము, అంత మెచ్యూరిటీ అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ. మరి మేమనేది అంత సంకల్ప బలం ఉంటే మరి సెలెక్టివ్ జస్టిస్ ఎందుకుంది? అంటే ఇల్లు కూలగొట్టే దాంట్లో మేము ఎవరిని చూడము, మేము ముందుకు పోతామనే ఉద్దేశంతోనే ఉంటే మరి మీ అన్నదమ్ములు, మీ డెమాలిష్ లైక్ ఎనీథింగ్ అన్నప్పుడు కరెక్ట్ ఎనీథింగ్ ఉండాలి, కానీ ఈక్వల్గా ఉండాలి. ఫ్యూ థింగ్సే ఉన్నాయి. ఇప్పుడు సెలెక్టివ్ జస్టిస్
సొంత ముఖ్యమంత్రి గారి అన్న వారి ఇల్లు తిరుపతి రెడ్డి గారి ఇల్లే ఇక్కడ దుర్గం చెరువు FTAలో ఉంది. రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా కొడంగల్లో రెడ్డికుంటలో ఉంది. అంతేకాకుండా ఆయన ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, లేకపోతే వివేక్ గారు కానివ్వండి, వాళ్ళ ఫార్మ్ హౌస్లు, వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ బంగ్లాలు FTL బఫర్లోనే ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు ఫార్మ్ హౌస్ అయితే చెరువు మధ్యలో ఉంది హిమాయత్ సాగర్లో. మరి వాటి మీద కూడా పోవాలి కదా మీ బుల్డోజర్లు. కేవలం పేదలు అంటే బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేని వాళ్ళు, ఆర్థికంగా వీకున్న వాళ్ళు, పేదలని టార్గెట్ చేసి కేవలం వాళ్ళ ఇళ్ళ మీదకే పోయి అదేదో గొప్పగా ఏదో నేను చేసినా అని చెప్పి ఇలా మళ్ళీ సంజయ్ చేయించుకోవడానికి సిగ్గుండాలి. ఒకవేళ మీరు చేస్తే అందరిది చేయండి, పెద్దలే చేయండి, చిన్నోళ్ళే చేయండి, అందరిది చేసి మీరు మాట్లాడిన అర్థం ఉంటుంది. కానీ సెలెక్టివ్గా ఓన్లీ పేదల మీదకి పోకుండా హిట్లర్ కూడా సెలెక్టివ్ గానే ఉండే కదా, సెలెక్టివే కదా. అంటే 100% అదే ఐడియాలజీ, అదే మనస్తత్వం. అంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తులై అన్యాయులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పక్కన పెడతారు జస్టిస్లో. వాళ్ళకు ఎక్కడైతే ఎవరైతే వాళ్ళని కొట్లాడలేరో, బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద పడి అరాచకం చేసి మారణహోమం చేసేసి ఇట్లా కూల్చివేతలు చేసి ఏదో గొప్పగా నేను సాధించినా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ బయటికి ఆ మానసికంగా ఏదైతే వాళ్ళ ఫీలింగ్ ఉందో అది బయటికి చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి శ్రీధర్ బాబు గారు మీరు చెప్పేదానికి, మీరు ఆ వర్డ్స్ ఏవైతే మీరైతే పదాలు వాడినరో అవి ఎక్కడ కూడా సూటబుల్ కాదు. మీరు చేసేది ఇన్సెలెక్టివ్, ఎక్కడ కూడా న్యాయం సమన్యాయం జరగలేదు. ఈ డెమోలిషన్ సంబంధించి యావత్ ప్రజలు చూసిరు కదా. లగచర్లలో మీరు ఎందుకు చేసిరా దాడి? ఫార్మా భూముల కోసం, మీ అల్లున్ కంపెనీ ఫార్మా కంపెనీ కోసం, మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ కోసం అక్కడ సెటప్ చేయాలని చెప్పేసి ఫార్మా విలేజ్ అని చెప్పి అక్కడ పోయి ఎవరి మీద పోయినరు? గిరిజనులు, నిరుపేదలు, దళితులు, వాళ్ళ మీద పోయి అరాచకం చేసిర్రు. నేషనల్ ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సువోమోటోగా కేసు తీసుకొని విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే అరాచకం సృష్టించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఆ గిరిజనుల మహిళలను తాకరాని చోట తాకి, తన్నగూడని చోట తన్ని, అంటే ఒక విధ్వంసం. ఇదే అంటున్నాను, హిట్లర్ మనస్తత్వం, హిట్లర్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. పదే చూడండి మీరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అక్కడ పక్షులు, జంతువులు, వాటి మీదకి రాత్రికి రాత్రి 100 బుల్డోజర్లు 100 ఎకరాలు కొట్టేసి పడేసినాయి. ఆర్ధనాదాలు అంటే జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, మనుషులు కానీ ఎవరిని చూడకుండా నీకేదన్నా కావాలి అనుకుంటే దాని మీద పడిపోవడం, నీకు కావాల్సిన వాళ్ళది మాత్రం పక్కకు పెట్టి అక్కడ అటువైపు కూడా చూడకుండా చేయడం. ఇది ఎటువంటి పరిపాలన, ఇది ఎటువంటి ఆర్గనైజేషన్ స్కిల్లో, సంకల్పమో, మెచ్యూరిటీయో, డెప్తో, స్ట్రాటజీయో శ్రీధర్ బాబు గారు ఆన్సర్ చేయాలి. రైట్. ఇప్పుడు హిట్లర్ చేసిన దాంట్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్లు ఒకటి. ఇప్పుడు తెలంగాణలో ఆయనను ప్రశ్నించిన వాళ్ళని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, జర్నలిస్టులని, లేదా ఇండిపెండెంట్ జర్నలిస్టులని, సోషల్ మీడియా జర్నలిస్టులని, వాళ్ళని చెంచల్గూడ అండ్ చర్లపల్లి జైలని ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లాగా మార్చేసిండు. అరెస్ట్ చేయాలి, దాంట్లోకి పంపించేసారు. అది చిన్న కేసా పెద్ద కేసా అని సంబంధం లేదు, అవి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఆయన చేసిన వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తే క్రిషాంక్ గారి మీద మళ్ళీ కేసు పెట్టింది ఈరోజు. అవును, అంటే పిరికి పంద చర్యలండి ఇవి. ఇప్పుడు ఏం పోస్ట్ చేసినాము సోషల్ మీడియాలో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు? మీరు మాట్లాడిన వ్యాఖ్యలే, అది మీ వాయిసే, మీ వీడియోనే, దానికి అంత ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? మీరేం మాట్లాడారు కదా, మీడియా ముందు మాట్లాడి 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడిన విషయం అది. మీరు మీడియా ముందు ఓపెన్ డయస్ పైన ప్రజలను ఉద్దేశించి, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అవి. ఆ వీడియోస్ని తీసుకొచ్చి పోస్ట్ చేస్తే అంటే వీళ్ళు ఒకటి అణిచివేస్తాం, మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే తొక్కేస్తాం, దొంగ కేసులు, ఫాల్స్ కేసెస్ ఫైల్ చేస్తాం, మిమ్మల్ని జైల్లోకి పంపుతాం. అంటే ఇదంతా ఎవరిదండి? ఇది ఎవరి పరిపాలనలో ఉంటుంది? ఒక డిక్టేటర్, ఒక నియంత, నిరంకుశత్వం. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. మేం కాదు, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు ఆయనను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిరు. సరే, మీ పార్టీకి రుద్దుకున్నారు, ఆయన రేపు మిమ్మల్ని ముంచి బీజేపీలోకి పోయేదే, అది అప్పటికి మీరు తెలుసుకుంటారు, అది అవుతుంది. కానీ మన దౌర్భాగ్యం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల నెత్తి మీద కూడా ఈయననే రుద్దిరు. గతంలో కూడా మనం చూసినట్టయితే ఈయన చాలా గొప్పగా చెప్పుకున్నాడు, నేను ఏబీవీపీలో పనిచేసిన, నాకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది, నేను ఐ హేటెడ్ గాంధీ ఫ్యామిలీ అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆనాడు ఈయనని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు ఏఐసీసీకి లెటర్ రాశారు. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆ తెలంగాణ లాంటి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుని చేసుడేంది? అధికారం. అందుకే అన్నాం. తర్వాత కూడా కేటీఆర్ గారు కూడా చెప్పారు, గాంధీ భవన్లోకి గాడ్సే దూరిండు.
Godse has entered Gandhi Bhavan. Gandhi Bhavan. It's no more that Congress or original Congress or whatever they claim. Now Godse has not just entered Gandhi Bhavan. taken Godse had entered the minds of the Congress High Command. ఎస్, లేకపోతే ఈ విధంగా శ్రీధర్ బాబు గారు వచ్చి అది డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే ఏ రకంగా వీరు ఆహ్వానించినరో గాంధీ భవన్లోకి దూరి గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఏ విధంగా ఆహ్వానించినరో ఈ రోజు ఉన్నటువంటిది టీడీపీ కాంగ్రెస్ అనేది తెలంగాణలో ప్రభుత్వం నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారి రూపంలో. వీళ్ళకే తెలుసుకోవాలి, వీళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా 30 ఏళ్ళ నుంచి ఉన్నా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పే నాయకులు ఈ రోజు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు కూడా వచ్చింది అంటే ఆయన మాట్లాడిన మాటలను సంజాయిషి ఇచ్చుకొని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఎంత దిగజారిపోయిందో కాంగ్రెస్ పార్టీ కానీ మీ విలువ కానీ మీ స్థాయి కానీ వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఏర్పడ్డది. ఖచ్చితంగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు అనేకం నిర్మించుకున్నాం మనం. ఎక్కడ కూడా విధ్వంసం గురించి మాట్లాడలేదు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటం సమయంలో కూడా అన్న మాటల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే అప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రో ఆంధ్ర వాళ్ళ గురించి కానీ మిగతా వారి గురించి కానీ వాళ్ళందరినీ కూడా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏ రకమైన విధ్వంసానికి పోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించుకున్నాం. 10 సంవత్సరాలు పాలించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొత్తం విధ్వంసం చేసుకుంటూ పోయింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్పాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి విధ్వంసమే. రైతుల బతుకులో చూడండి, రైతుల బతుకుల్లో విధ్వంసం. విద్యా వ్యవస్థలు చూడండి, విద్యా వ్యవస్థలో విధ్వంసం. నిరుద్యోగుల జీవితాల్లో విధ్వంసం, విద్యా వ్యవస్థలో విధ్వంసం. రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో విధ్వంసం, మహిళల జీవితాల్లో విధ్వంసం. మహిళల మీద జరుగుతున్న నేరాలను తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ 1లో ఉంది. లా అండ్ ఆర్డర్ విధ్వంసం. ఇది విధ్వంసాల చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది. విధ్వంసాల లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విధ్వంసమే పరిపాలన అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతుంది. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను ప్రతి రంగాన్ని విధ్వంసానికి గురి చేసింది. మీరు తీసుకోండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, రాష్ట్రానికి గుండెకాయ అయిన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ వ్యవసాయ వ్యవస్థని విధ్వంసం చేసింది. ఎట్లయితే మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మించుకుంటూ వచ్చినామో, తెలంగాణ రైతులను దేశంలోనే ఒక రారాజుగా నిలిపినామో, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోనే నంబర్ 1గా పెట్టినామో, అది ఈరోజు విధ్వంసం అయిపోయింది. తెలంగాణలో విద్యా వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూళ్లను సగానికి సగం తీసేస్తాడు. సగానికి సగమైంది. ఆయన చెప్పిన లెక్క ప్రకారం 4000కు నేను కుదిస్తా అని చెప్పేసానంటే మండలానికి కేవలం 4 స్కూళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటాయి. అట్లా విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తున్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి నిరుద్యోగులు రోడ్డు మీద పడేటట్టు చేసిండు. నిరుద్యోగుల జీవితాలని విధ్వంసం చేసిండు. మహిళల జీవితాలతోటి క్రూరులు నేరగాళ్ళు ఆడుకుంటుంటే చూసి చూడనట్టుగా వ్యవహరించి లా అండ్ ఆర్డర్ని గాలి కొదిలేసి, హోంమంత్రి ఆయన్నే ఉన్నాడు, లా అండ్ ఆర్డర్ని గాలి కొదిలేసి మహిళల జీవితాల్లో విధ్వంసం తీసుకొచ్చిండు విష్ణువర్ధన్ రెడ్డి గారు. లిస్టు చాలా పెద్దగా ఉంటుంది మనం చూసుకుంటూ పోతే. ఈయన చేసిన విధ్వంసాలు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు జరిగిన విధ్వంసం, తెలంగాణలో ప్రజలు వివిధ వర్గాల ప్రజలకు జరిగిన విధ్వంసాన్ని, దాన్ని ఈయన హిట్లర్ మాటలతో మనం పోల్చి చూసుకోవచ్చు. 100%. అంటే ఒక ముఖ్యమంత్రి కన్స్ట్రక్టివ్గా ఆ ప్రజల కోసం నేనేం చేసినా, నా రాష్ట్రం కోసం నేనేం చేసినా, ఒక మంచి పని ఏం చేసినా, ఒక నిర్మాణం ఏం చేసినా అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది అది చెప్పుకోవాలి. అందుకే మేము చెప్పినాం 2014 నుంచి 2023 వరకు చెప్పుకుంటూ పోమంటే తెల్లారుతుంది నేను చెప్పేది. అంటే ప్రతి రంగంలో ఎంత సాధించినాము, ఎన్ని అద్భుతాలు సృష్టించినాం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో అవన్నీ రికార్డెడ్ ఉన్నాయి, గ్రౌండ్ మీద కనబడుతున్నాయి, ప్రజల అనుభవంలో ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో ఏం విధ్వంసం జరిగింది అనేది మీరు చెప్పినట్టు అన్ని రంగాల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను, ఏ ఒక్క వర్గాన్ని కూడా మోసం చేయకుండా, విధ్వంసం చేయకుండా, ఏ ఒక్క రంగాన్ని కూడా కుదేలు కానియకుండా పరిపాలన జరగలేదు. మీరు ఎందుకు చూస్తున్నారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి, తీసుకొచ్చిన 4 లక్షల కోట్ల అప్పు దగ్గర నుంచి, అంటే ఏటు చూసినా కానీ అంత నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్, అంత దివాలా తీసే, అంటే ఈయన మానసిక స్థితి దివాలా తీసే విధంగా ఉన్నది. ఒకటి. రెండవది, ఇవన్నిటికీ మేము ముందు గురించి చెప్తున్నాను, 3D మంత్ర అనేది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో లాస్ట్ 30 నెలల్లో మనకు కనబడుతుంది.
డిస్ట్రక్షన్ మనం చూస్తున్నాం, అన్ని కూలగొట్టాలి, అది గొప్పగా చెప్పుకోవాలి. డెమాలిషన్, డిస్ట్రక్షన్ ఒకటి, డిసెప్షన్ ఒకటి. అంటే డిసెప్షన్ ఏంటిది? ఎన్నికల సమయంలో ఏ విధంగా అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రతి వర్గానికి ఇట్లనే మహిళలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, రైతులకు బోనస్ అన్నారు, 15,000 రైతు బంధు అన్నారు, విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 5 లక్షల క్రెడిట్ కార్డు అన్నారు. మీరు చూస్తే అన్ని వర్గాల ప్రజలను అన్ని రకాలుగా డిసెప్షన్ మోసం చేసిర్రు. అది గద్దెనెక్కిన తర్వాత డెమాలిషన్ చేస్తున్నారు. లాస్ట్కి డిస్ట్రక్షన్, డెమోలిషన్ అండ్ డైవర్షన్. ఈ డైవర్షన్ అనేది కూడా ఎంత స్మార్ట్గా వాడుతున్నారు అంటే, ఎప్పుడైతే డిఫెన్స్లో పడుతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీరు చూడండి, మీరు ఒక ప్యాటర్న్ కనబడుతుంది. గత 30 నెలల్లో ఏదైతే డిఫెన్స్లో పడి ఏం చెప్పాలో తెలియదు, ప్రజలకు ఎట్లా సంజాయిష ఇచ్చుకోవాలో తెలియదు అన్నప్పుడు కాళేశ్వరం కమిషన్, మళ్ళీ డిఫెన్స్లో పడ్డప్పుడు ఫార్ములా ఈ కేసు, మళ్ళీ డిఫెన్స్లో పడ్డప్పుడు విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్. అంటే ఒక ప్యాటర్న్ మీరు చూస్తే ఆ టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, ప్రభుత్వానికి మచ్చ వచ్చింది, డిఫెన్స్లో ఉన్నప్పుడు. అప్పుడు లగచర్ల ఇష్యూ అయినప్పుడు ఫార్ములా అని కేటీఆర్ గారి మీద, తర్వాత ఆంధ్రాకి వనకచర్ల ఆది అవుతున్నప్పుడు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కాళేశ్వరం కమిషన్. ఆ తర్వాత మధ్యలో ఇంకో ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్. ఏ ఒక్క విషయంలో కూడా ఏ ఒక్క కమిషన్ కానీ ఇప్పటివరకు తెలిసిందేం లేదు. మీరే అధికార యంత్రాంగము, మీరే హోంమంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పెద్ద పెద్ద మాటలు మళ్ళీ బహిరంగ స్టేజ్ల మీద పొలిటికల్ స్పీచ్లు ఇవ్వమంటే అది ఇది అని మాడతారు. మరి ఎందుకు ఇప్పటి వరకు మీరు ఏ ఆధారం కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోతున్నారు? అధికారికంగా మీరు కానీ, మీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే మీ అధికారులు కానీ వచ్చి రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి ఇట్లాంటి మీటింగ్లు ఏదైనా జరుగుతుంటే ఎవరు ఏ పేపర్ వాళ్ళు ఏదైనా ఇట్లాంటి కార్యక్రమం పెట్టినా, ఏ టీవీలో ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినా అక్కడ పోయి అడ్డగోలుగా మాట్లాడడం. పరిపాలన మాత్రం భ్రష్టు పట్టిపోయింది. పరిపాలన రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈయన ముఖ్యమంత్రి, ఈయన లా అండ్ ఆర్డర్ చూసుకుంటలేడు. ఎడ్యుకేషన్ మినిస్టరు, విద్యా వ్యవస్థ, స్కూలు ప్రారంభం కాబోతున్నాయి. స్కూలు ప్రారంభం అయ్యేటప్పుడు ఎట్లా ఉండాలి, స్కూళ్ళకి ఏం చేయాలి, అప్పుడు ఉన్నప్పుడు బడిబాట అని జరుగుతుండే, బళ్ళను క్లీన్ చేసే కార్యక్రమం జరుగుతుండే, అవన్నీ ఏమీ లేవు. మొత్తం విద్యా వ్యవస్థ ఉపాధ్యాయులు, చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా డెడికేటెడ్తో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచించాలి. గత 10 సంవత్సరాలుగా లేదా 10-11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్కూళ్ళు మొదలయ్యే ముందు ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతుండే, ఇప్పుడు అవి జరుగుతున్నాయా? పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో దాని మీద మీరు రివ్యూ చేస్తున్నారా? స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది? 2 నెలలు స్కూళ్ళు హాలిడేస్ తర్వాత స్కూళ్ళు తెరుస్తున్నారు. ఆ స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది? దాని మీద మాట్లాడుతున్నారు. దేని మీద మాట్లాడతలేరు. కేవలం పోవాలా, అక్కడ పోయి ఇట్లాంటి అడ్డగోలు స్టేట్మెంట్లు ఒకటి ఇవ్వాలా, రాష్ట్రం మొత్తం ఈ అడ్డగోలు స్టేట్మెంట్ల మీద చర్చించుకోవాలా. ఆయన పరిపాలన మాత్రం ఎవరు ప్రశ్నించవద్దు. ఇట్లా కనిపిస్తుంది. డైవర్షన్, డిస్ట్రక్షన్, డిసెప్షన్, ఈ 3 డీలతోని ప్రభుత్వాన్ని 30 నెలల నుంచి నడిపిస్తున్నారు. కాబట్టి కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా దీని మీద స్పందించిండు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఒకవైపు ఇండియా కూటమి మీటింగ్ అని పెట్టుకుంటున్నారో, ఇండియా కూటమిలో పాల్గొన్న పార్టీ నిటనిల్లా అక్కడ జీలిపోతుంది. ఇక్కడ తెలంగాణలో విధ్వంసం గురించి గొప్పగా చెప్పుకుంటుంటే ఆ విధ్వంసం గురించి మాట్లాడతలేదు. ముఖ్యంగా దీనికి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం రాహుల్ గాంధీ తీసుకోవాలి. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు లోక్సభలో, ఆయననే నాయకత్వానికి, ఆయనను ఫ్యూచర్లో వీళ్ళు ప్రధానమంత్రి చేస్తానని మాట్లాడతారు. అట్లాంటి వ్యక్తి కేవలం ఎన్నికల టైంలో వచ్చి ఒక పొలిటికల్ టూరిస్ట్కి వచ్చి ఎలక్షన్ గాంధీ అంటారు. అందుకే ఎలక్షన్ల సమయంలో వచ్చి అడ్డగోలు హామీలు వాళ్ళు రాసిచ్చినవి చదివి మాయమైపోయాడు. మళ్ళీ తిరిగి ఎందుకు వస్తలేడు తెలంగాణకి? ఎందుకు అశోక్ నగర్కి వచ్చి ఆ నిరుద్యోగులకు చెప్తలేడు, జవాబిస్తలేడు? ఎందుకు ఆ హామీల గురించి మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి ఇంత రాచకం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కనాడు కూడా పిలిచి నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదని ఎందుకు ఆయన క్లాస్ తీసుకుంటాడు? ఎందుకు అంటే ఇక్కడి నుంచి ప్రతి నెల పోవాల్సిన కపం ఏదైతే 1000 కోట్ల అగ్రిమెంట్ అవి పోతున్నాయి. ఈయన కుర్చీ ఈయన కాపాడుకుంటున్నాడు. వాళ్ళు రాజకీయం ఢిల్లీలో కూర్చొని ఏ రాష్ట్రంలో ఎన్నికలు. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారి సమయం మించిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటలు కావి. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడగాలి, ప్రశ్నించాలి. నిన్ను ప్రజాపాలన చేస్తావని చెప్తే నీకు ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే ఇవా నువ్వు మాట్లాడే మాటలు బరాబర్ అడగాలి. ఇది ఇవాళ బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దర్శనం. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.